11 నెలల మా పాప ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. కానీ బేబీ లెగ్స్ చూస్తుంటే బోలెగ్స్ అంటే వంగినట్టుగా ఉన్నాయి. ఇది సహజమేనా కాదా అని ఒక పేరెంట్ తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం. బేబీస్ మొదటి అడుగులు వేసేటప్పుడు కాళ్లలో స్ట్రెంత్ ఉండదు. దీనివల్ల వారు ఎంతో జాగ్రత్తగా లేచి నిల్చొని అడుగులు వేసే క్రమంలో కాళ్లని నిటారుగా పెద్దవారిలా పెట్టి నడవలేరు. అందుకే వారు నిల్చున్నప్పుడు కాళ్ళు వంకరగా బాణమాకారంలో ఉండొచ్చు. అంటే నిల్చున్నప్పుడు రెండు మోకాళ్ల మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. ఇది చూసి పేరెంట్స్ కొందరు ఇవి బౌ లెగ్స్ అంటే దొడ్డి కాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. నడక మొదలుపెట్టినటువంటి ఈ పిల్లలు మరి కొన్నిసార్లు అంటే మనం చూస్తుంటాం, అంటే దొడ్డ కాళ్ళు లేదా బోలెక్స్ అంటాము. అది ఉండడం నార్మలేనా అని అడిగితే అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే, సో అది డెవలప్మెంట్లో భాగము. ముందు అవి బోగా ఇలా ఉంది, అంటే ఈ యాంకిల్స్ దగ్గరనేమో కాళ్ళు దగ్గరగా ఉంటాయి, వేరే నీస్ మోకాళ్ళ దగ్గర దూరంగా ఉంటాయి. అది చాలా నార్మల్. వాళ్ళు ఎదగడం మొదలుపెట్టిన తర్వాత స్ట్రైట్ అవుతాయి. జనరల్గా అరౌండ్ 3 ఇయర్స్కి వచ్చేసరికి అవి స్ట్రైట్ కాకుండా కొన్నిసార్లు నీస్ దగ్గరికి వస్తాయి. దాన్ని నాక్ నీస్ అంటాం. అంటే ఇంతకుముందు ఒక యాంకిల్స్ వచ్చాయి, ఇప్పుడు నీస్ దగ్గరికి రావడం జరుగుతుంది. అది కూడా నార్మలే. మరి ఎప్పుడు స్ట్రైట్ అవుతాయి అంటే అవి అరౌండ్ ఎనీవేర్ ఆఫ్టర్, అంటే స్కూల్ పోవడం మొదలుపెట్టిన తర్వాత 6 నుండి 8 సంవత్సరాల మధ్యన నార్మల్ అయిపోతాయి. పసిపిల్లలు నెమ్మదిగా అడుగులు వేసే క్షణం మొదలు వారు పెద్దవారయ్యే కొద్దీ బాగా నడవడం అలాగే పరిగెత్తడం వల్ల రెండు మోకాళ్ల మధ్య గ్యాప్ పూడుతుంది. అందుకే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ విజిట్ కి వెళ్లినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద చైల్డ్ లో భాగంగా బేబీని పరీక్ష చేస్తారు వైద్యులు. ఈ క్రమంలోనే కాళ్ళు, చేతులు, తల, స్పైన్ ఇలా అన్ని ముఖ్య భాగాలను పరీక్షిస్తారు. బోలెగ్స్ అనే సందేహాన్ని మీరు డాక్టర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ విషయం మీద మరిన్ని వివరాలను వారు అడిగి తెలుసుకుంటారు. జన్యువులు కూడా బోలెగ్స్ రావడంలో కీలక పాత్ర పోషిస్తాయని మీకు తెలుసా? కానీ ఒక్కో బేబీ కేసులో బౌలెగ్స్ అనే అనుమానం వచ్చినప్పుడు వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి. ఇలా సందేహం ఎప్పుడు వస్తుందంటే కేవలం ఒకే కాలు బౌలెగ్గా అనిపిస్తే, లేదా నిల్చున్నప్పుడు ఒక మోకాలు లోపలి వైపుగా ఫేస్ చేస్తున్నట్టుగా అనిపించినా, లేదా మొదటి అడుగులు వేసేటప్పుడు బౌలెగ్స్ నార్మల్ అయినా కూడా నడుస్తున్న కొద్దీ అది తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి. ఇలాంటప్పుడు జన్యుపరమైన అరుదైన కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని డాక్టర్ పరీక్ష చేస్తారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, అంటే సహజంగా ఇది నార్మలు, కాకపోతే కొన్ని కండిషన్స్లో కూడా ఇది ఉంటుంది. ఉదాహరణకి విటమిన్ డి డెఫిషియన్సీ, రికెట్స్ అంటాము. సో దాని గురించి మరి బోలెగ్స్ ఉన్న ప్రతి బిడ్డకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందంటే ఉండదు. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఆ రికెట్స్ ఉన్న ప్రతి బిడ్డకి బోలెగ్స్ ఉంటాయంటే ఉండవు. సో ఒక మామూలుగా అన్ని రకాలుగా ఎదుగుదల పెరుగుదల సరిగా ఉన్నటువంటి బిడ్డ కేవలం ఉట్టి బోలెగ్స్ ఈ ఏజ్ క్రమంలో 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ మధ్యన ఉంటే ఏమీ కంగారు లేదు. కాకపోతే మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఎలాగో వ్యాక్సిన్స్ అప్పుడు వేరే కారణాల చేత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ జన్యుపరంగా అతి రేర్గా ఉండేటువంటి కొన్ని బోన్ డిసీజెస్ ఉంటాయి, వాటిల్లో వేరే లక్షణాలు ఉంటాయి. సో కాబట్టి మీరు అంటే ఈ కేవలం బోలెగ్స్ మాత్రం ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. సో భయం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 7 monthsలో స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటాం. బిఫోర్ 7 months పిల్లలకి ఏది చెడు ఏది మంచిది, ఎవరితో వెళ్ళాలి ఎవరి వద్దకు వెళ్ళొద్దు అనేది తెలియదు. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఫేషియల్ మూమెంట్స్ ఉంటే వాళ్ళని చూడడము, నవ్వడము, స్మైల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. 7-8 months తర్వాత పిల్లలకి స్ట్రేంజర్ యాంగ్జైటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని గుర్తుపడతారు, అలానే మిగతా పిల్లలు అంటే మిగతా ఇంట్లోకి వచ్చే వాళ్ళని కూడా గుర్తుపడతారు. నార్మల్గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టపడరు. సో మనం వాళ్ళ దగ్గరికి వదిలేసి వెళ్ళినప్పుడు ఏడవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ
అది ఆ బంధాన్ని పెంచడానికి ఏం చేయాలంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మనం కూర్చొని, పిల్లలు కూడా అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి మన వాళ్ళు అని తెలిసేంత మటుకు మనం వాళ్ళతో పాటు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్లీ మేట్స్తో వదిలేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకెవరన్నా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఇంట్లోకి వాళ్ళతో పాటు మనం కలిసి ఉండి ఒక 2-3 డేస్ దాటింది అనుకోండి, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. వీళ్ళందరూ వాళ్ళే, అండ్ ఈ స్ట్రేంజర్ యాంగ్జైటీ అనేది నార్మల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 11 నెలల బేబీస్ ని పట్టుకోవటం కష్టమే, ఎందుకంటే వీరు అప్పుడే అడుగులు వేసే క్రమంలో ఉంటారు. అంతేకాదు ఒకచోట స్థిరంగా ఉండేందుకు కూడా ఇష్టపడరు. ఈ నెల వచ్చే నెలలో సాధారణంగా అడుగులు వేయటం, పొట్ట మీద పడుకుని ఉన్న పొజిషన్ నుంచి లేచి కూర్చోవటం, ఇక 2 అక్షరాల మాటలు చెప్పటం, అర్థం కాని భాషలో మాట్లాడటం, ఏదైనా కావాలంటే అటువైపుగా చూపించి కావాలని అడగటం, బంతి రోల్ చేయటం, చిన్న చిన్న పదార్థాలను చూపుడు వేలు అలాగే బొటన వేలితో పట్టగలిగే పిన్సర్ గ్రాస్, ఇక చేతులు జోడించి చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా చేయగలుగుతారు. అప్పటికి నడక ఇంకా మొదలు కాలేదంటే కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో బేబీ ఏడాది బర్త్డే తర్వాత కూడా అడుగులు వేయొచ్చు. డెవలప్మెంట్ అనేది ఒక్కో బేబీకి ఒక్కో తీరుగా ఉంటుంది. ఇక పసిపిల్లలు మొదటి అడుగులు వేసేటప్పుడు వారి లెగ్స్ బో ఆకారంలో అంటే దొడ్డి కాళ్లలా ఉండటం పట్ల ఎటువంటి చింత అవసరం లేదు. ఇవి నడిచే కొద్దీ సర్దుకుంటాయి. కేవలం అరుదైన కేసుల్లో ఆర్థోపెడిక్ అలాగే పీడియాట్రిక్ నిపుణుల ఇద్దరి సహాయం అవసరం పడొచ్చు. పసిపిల్లలు నడిచే క్రమంలో ఎన్నో మాటలు పడి లేస్తూ ఉంటారు. ఇది సహజమే. పడిన ప్రతిసారి వారికి ప్రమాదం జరగకపోవచ్చు, కానీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్ప బేబీస్ నడక నేర్చుకోలేరు. అందుకే వారి అడుగు తడబడినప్పుడల్లా మీరు కంగారు పడి వారిని కంగారు పెట్టకుండా నిదానంగా వారిని లేపి మళ్లీ నడిచేందుకు ప్రోత్సహించాలి. పడిపోతున్నాడని నడిచే అవకాశం ఇవ్వకపోతే మరి నడక ఎలా వస్తుంది చెప్పండి? కాకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం రాకుండా చుట్టుపక్కల పరిసరాలను కేర్ఫుల్గా చైల్డ్ ప్రూఫ్ చేయటం మంచిది. ఒక్కోసారి ప్రమాదవశాత్తు పడినప్పుడు బేబీలో సీరియస్ లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.